తాళ్లూరు లిఫ్ట్ పనులు శరవేగం. సెప్టెంబర్ చివరి నాటికి రైతులకు సాగునీరు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద 31,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 52 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గతంలో లిఫ్ట్ పనులకు నిధులు మంజూరైన 7 సంవత్సరాలుగా సిమెంట్ పైపులు పాడవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 52 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని చెప్పారు. వర్షాల కారణంగా పనులకు కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ నాణ్యతలో ఎక్కడా రాజీపడడం లేదన్నారు. జిందాల్ కంపెనీ ఐరన్ పైపులకు మెష్ ఏర్పాటు చేసి హై ప్రెషర్ సిమెంట్ కోటింగ్ తో పనులు చేపడుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఇంకప్పుడు అక్కడ పైపులు తయారవుతున్నాయి. వచ్చినటువంటి ఇక్కడేమో పైపులు తీస్తున్నారు. శంకుస్థాపన ఎప్పుడు చేసాం? ఒక లైన్ కంప్లీట్ పైపులన్నీ తీసేసిన తర్వాత శంకుస్థాపన చేసాం. ఇక్కడ ఏదో శంకుస్థాపన కోసం అని చెప్పేసి డిలే అయిపోయిందని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్తున్నారట. అది పొరపాటు. వాస్తవాలు తెలుసుకోవాలి. అంకెల్ లెక్కలు చెప్పడం కాదు. అంకెల్ పేపర్ మీద ఉంటాయి. అన్నీ చెప్పినవి కరెక్టే. అగ్రిమెంట్ ఇప్పుడు ఏ డేట్ అయిందో కరెక్టే. డేట్ ఏం మారిపోదు కదా. టెండర్ ఎప్పుడైందో కరెక్టే. దీని శాంక్షన్ ఎప్పుడైందో కరెక్టే. డేట్లన్నీ వారు చెప్పే డేట్లన్నీ కరెక్టే, నేను కాదన్నట్లు. కానీ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ దాన్ని కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఊదుకు తాగమనడం చాలా సులువు. ఆ ఊదుకు తాగడానికి ఉడుగ్గింజ తయారు చేయడం కష్టం. పొయ్యి చూడాలి, పొలాలు చూడాలి, కుండ చూడాలి, నూకలు వేయాలి, నీళ్ళు వేయాలి. ఇవన్నీ చేస్తే ఆ ఊదుకు తాగమనే దగ్గరికి వస్తుంది. వచ్చాం చూసాం కదా. వచ్చిన తర్వాత క్వాలిటీ ఉందా లేదా? క్వాలిటీ లేకపోతే క్వాలిటీ మీద మాట్లాడు. పని డిలే జరుగుతుంది, డిలే మీద మాట్లాడు. ఐదు 7 సంవత్సరాలు బట్టి మనం రైతాంగానికి ఏ నష్టపరిహారం ఇచ్చామండి? ఇప్పుడు ఎకరానికి 20,000 నష్టపరిహారం అంటున్నారు. ఓ పెద్ద మనిషి. ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? ఎన్ని ప్రాజెక్టుల కింద ఈ ఎలీనినో వాళ్ళు సాగు కాకుండా ఉన్నాయి? అవన్నిటికీ నష్టపరిహారం ఇస్తా ఉంటే జరగడమేనా? కానీ ఇవాళ ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఒకటే చెప్తుంది. ఈ ఎలీనినో అనే ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే, మీకు నష్టం రాకుండా ఉండాలంటే కనీసం ఇన్సూరెన్స్ కట్టుకోండి. రేపు 15వ తారీఖు దాకా ఎనౌన్స్ చేసి ఇచ్చారు. 15 దాకా కట్టలేకపోయాం చాలా మంది. మళ్ళీ 30 దాకా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ 4-5 రోజుల్లోనే ఏ రైతు కట్టుకుంటే ఆ రైతు కల్లా రేపు పొద్దున్న ఈ ఎలీనినో వల్ల పంట ఎండిపోయింది, పంట పోయింది, వేయలేకపోయాం, ఇన్సూరెన్స్ వస్తుంది. నువ్వన్న 20,000 ఇన్సూరెన్స్ వస్తుంది. అది నువ్వు రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయి. ప్రధానాయకుడుగా పరిస్థితి అది. నేను తెచ్చిన దాన్ని నువ్వు రైతుకి ఉపయోగపడేలా చూసుకో. చూడు, అందంగా ఉంటుంది. సమాధానం చెప్పాలనే దాంతో మాత్రం ఇది చేయట్లేదు. నన్ను నమ్ముకుని నన్ను ఎన్నిక చేసుకున్నటువంటి రైతాంగానికి న్యాయం చేయాలనేటటువంటి ఒక తపనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది ఏమైనా సరే సాధించాలనుకున్నాను, సాధించాం. పనులు అయిపోతున్నాయి. సెప్టెంబర్ కల్లా ఈ పనులు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు దీన్ని తెచ్చింది ఎవడు? దీన్ని ఆలోచన చేసింది ఎవడు? చంద్రబాబు నాయుడు.
నేను ఎమ్మెల్యేగా 4 సార్లు ఎన్నికయ్యాను. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 4 సార్లు 4 ప్రాజెక్టులు మనకి ఇచ్చాడు. ఆ చంద్రబాబు నాయుడు లేనప్పుడు కొత్తది ఏమన్నా తెచ్చావా నువ్వు? జ్యోతుల నెహ్రూ లేనప్పుడు ఏమన్నా కొత్తది తెచ్చారా ఇక్కడ? ఈ మయాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు చెల్లదు? ఎందుకు నువ్వు అడగలేదు? ఏంటమ్మా నీ రాజీ? 5 సంవత్సరాలు దీన్ని పడుకోబెట్టేస్తే నోరెత్తనటువంటి మనం అందరం 2 సంవత్సరాల్లో ఈ స్కీమ్ని రెన్యువల్ చేస్తుంటే అంత ఇబ్బందిగా ఉంది. ఎవరి కోసం, ఎవరి పొగత్తుల కోసం ఇచ్చేయట్లేదు. నైతిక బాధ్యత. ఒక శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో అభివృద్ధి దాన్ని చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత వహించే ఇవాళ చేయడం జరుగుతుంది. ఇక థైలాండ్ ఉంది, మావిడాడ, ఇరుపాక, గొల్లలగుంట, మరిపాక. థైలాండ్కి ఎప్పుడు నీరు వెళ్ళట్లే. దాని పురుషోత్పట్నం నుంచి ట్యాప్ చేసి 3,78,00,000 రూపాయలు, మేము 3,50,00,000 ఇచ్చాడు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారు, పోయిన కలెక్టర్ గారు. మళ్ళీ నిన్న వచ్చిన కలెక్టర్ గారు 32 లక్షలు ఇచ్చాడు కాలువలు ఇవన్నీ తవ్వడానికి వీటికని. ఇవాళ అక్కడ సస్యశ్యామలంగా నీరెత్తడం, దానికి కూడా విమర్శ ఉంది. సొంతూరు కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ తీసుకుపోయి పని ఆపేసి అక్కడ పని చేయించేసుకుంటున్నాడు అని కూడా చెప్తున్నారు పెద్ద మనిషి. వాళ్ళ కర్మ. కానీ ఆ ఎదవలు తెలుసుకోవాల్సింది ఒకటే, నాకేం సెంటు భూమి లేదు ఎక్కడా కూడా. ఈ నీరు అవసరం ఉన్నటువంటి భూమి, నేను తెచ్చినటువంటి నీరు ఇక్కడ పురుషోత్పట్నానికి కానీ పుష్కరకు కానీ, అదేది తాళ్ళూరు కాదు, చాగల్నాడుకి కానీ, మల్లవరం ఎత్తిపోతల పథకానికి, ఏలేరు ఆయకట్టుకు కానీ ఎక్కడా నాకు సెంటు భూమి లేదు. భూమి లేదంటే లేదు, నీటి అవసరం లేదు నాకు. వాళ్ళతోటి నాదంతా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నా భూమికి నేనే సొంతంగా వేసుకున్నాను, సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నాను, సొంతంగా నీరు తోడుకుంటున్నాను. ఇక్కడ రైతును ప్రత్యేక